దాదాపు 15 సంవత్సరాల క్రితం ఫస్ట్ టైం గోవాకి స్టార్ట్ అయ్యే అమరావతి ఎక్స్ప్రెస్లో ట్రైన్ డోర్ దగ్గర నిల్చొని ఆ వెస్టర్న్ ఘాట్ అందాలన్నింటినీ చూస్తూ ఉన్నా. సడన్గా ట్రైన్ స్లో అయింది. ట్రైన్లో ముందు బోగీలలో కూర్చున్న వాళ్ళందరూ ఒకేసారి అరవడం స్టార్ట్ చేశారు. ఇంతలో నా మీద చినుకులు పడినట్లు అనిపించింది. సడన్గా ఒక పెద్ద జలపాతం, దాని పేరు అసలు ఈ జలపాతం పక్క నుండి ట్రైన్ వెళ్తుందని, ఆ సీన్ ఇంత అందంగా ఉంటుందని అస్సలు అనుకోలేదు. కొద్ది క్షణాల్లోనే ట్రైన్ జలపాతాన్ని దాటి ముందుకు వెళ్ళిపోయింది. అప్పుడు అనిపించింది మళ్ళీ ఈ సీన్ని ఎప్పుడు చూస్తానా అని. ఎన్నో సంవత్సరాల తర్వాత చివరికి ఆ కళని నిజం చేసుకునే అవకాశం. కానీ ఈసారి ట్రైన్లో కాదు, జలపాతం దగ్గర వరకు అడవిలో ట్రెక్కింగ్ చేసుకుంటూ. వర్షాకాలం, పశ్చిమ కనుమల్లో అత్యధిక వర్షపాతం. ఈ సమయంలో జలపాతాన్ని చూస్తే జీవితాంతం గుర్తుండిపోయే ఒక మెమరీ అవుతుంది. ఈ మెమరీని మీతో పాటు పంచుకుంటా. వెల్కమ్ టు ద గ్రేటెస్ట్ ట్రెక్ టువర్డ్స్ దూద్సాగర్ ఫాల్స్. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ట్రెక్ అయినటువంటి దూద్సాగర్ వాటర్ ఫాల్ ట్రెక్ని అయితే చూపించబోతున్నాను. అంతకంటే ముందు నా వీడియోస్ని చాలామంది లైక్, సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు, ముఖ్యంగా టీవీలో చూసేవాళ్ళు. నా వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి చూడండి. కౌంట్ చాలా ఇంపార్టెంట్ నాకు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను గోకర్ణ ట్రిప్ ఫినిష్ చేసుకుని అక్కడ నుండి 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న సౌత్ గోవా మెయిన్ టౌన్ అయినటువంటి మడ్గావ్కి రీచ్ అయ్యాను. అక్కడే మంకీ మైండ్ హాస్టల్లో 400 రూపాయల్లో బెడ్ బుక్ చేసుకున్నాను. నేను రీచ్ అయ్యేసరికి సాయంత్రం అయిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ స్టార్ట్ అయ్యాను దూద్సాగర్ వాటర్ ఫాల్కి. ఈ ట్రెక్కి వెళ్ళే వాళ్ళు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, గూగుల్ మ్యాప్ పెట్టుకుని డైరెక్ట్గా దూద్సాగర్ వాటర్ ఫాల్కి మాత్రం అస్సలు వెళ్ళొద్దు. దీనికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. ముందుగా సొనౌలి అనే ఊరికి చేరుకోవాలి. మడ్గావ్ నుండి 50 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది. కొంతవరకు ఘాట్ సెక్షన్ కూడా వస్తుంది. సొనౌలికి రీచ్ అయ్యాక అక్కడ దూద్సాగర్ మాన్సూన్ ట్రెక్కింగ్ కౌంటర్ ఉంటుంది. అక్కడ గవర్నమెంట్ ఫీజు 337 రూపాయలు, అలాగే 300 రూపాయలు గైడ్ ఛార్జెస్ కూడా ఉంటాయి. అది కూడా 10 మంది గ్రూప్ ఉండాలి. సో గైడ్ ఛార్జెస్ మినిమం 3000 అనమాట. నేను సింగిల్గా వెళ్ళా కాబట్టి అదే టైంలో 8 మంది గ్రూప్ వెళ్తుంటే వాళ్ళతో యాడ్ అయిపోయా. సో నాకు ఎక్స్ట్రా అమౌంట్ ఏం పడలేదు. అక్కడ నుండి ఒక 1/2 కిలోమీటర్ వెళ్తే ఫారెస్ట్లోకి వెళ్ళి ట్రెక్కింగ్ పాయింట్కి రీచ్ అవ్వచ్చు. కరెక్ట్గా ఆ కింద రైల్వే స్టేషన్ నుంచి స్టార్ట్ అయ్యాం. ఆల్మోస్ట్ కింద దూరాయిగా 10 కిలోమీటర్స్ ఇద్దరిసి 10 కిలోమీటర్లు అంట. చూసుకోండి ట్రెక్కింగ్. యాక్చువల్గా ఏంటంటే జీప్ సఫారీ ఉంటుంది, బట్ అది మాన్సూన్ సీజన్లో బంద్ ఉంటుందంట. ఎందుకంటే ఒక నది దాటాలంట, అది దాటడం కావాలి కాబట్టి ఈ 3 నెలల్లో మంచిగా ట్రెక్కింగ్ ద్వారా వెళ్ళొచ్చు అన్నమాట. 10 కిలోమీటర్స్ అంటే మేము ఆల్రెడీ ఇంతకుముందు నేత్రావతిలో చేశాను కదా 16 కిలోమీటర్ ట్రెక్. సో మనకి ట్రెక్ పెద్ద ఏముండదు, కానీ ఇది ఏంటంటే కంప్లీట్ ఫారెస్ట్ నుంచి అండి. ఇది రెయిన్ ఫారెస్ట్ లాగా ఉంది. మొత్తం ఏంటంటే జస్ట్ దారి ఎంతైతే ఉందో అంతే మిగిలి ఉంది, మిగతాదంతా ఫుల్ గ్రీనరీ. కానీ రావాలనుకుంటే మాత్రం నిజంగా మాన్సూన్లో ఒక్కసారైనా ఈ దూద్సాగర్ ఫాల్స్ మాత్రం కంపల్సరీ ట్రై చేయాలండి. ఎందుకంటే ఇది ఒక వండర్. నేను ఎప్పుడో 2011లో డిప్లొమా చదువుతున్నప్పుడు అప్పుడు వచ్చాను గోవా. అప్పుడు ఫస్ట్ టైం అమరావతి ఎక్స్ప్రెస్ వచ్చినప్పుడు దూద్సాగర్ వాటర్ ఫాల్ చూశాను. తర్వాత 2-3 సార్లు వచ్చాను, కానీ ఎప్పుడు దూద్సాగర్కి వెళ్ళడానికి అవ్వలేదు. సో ఈసారి ట్రై చేస్తున్నాను అనమాట వెళ్ళడానికి. మంచిగా ఫుటేజ్ దొరుకుతుందని చూద్దాం. మన గైడ్ కూడా మన సపోర్టివ్గా ఉన్నాడు బాగా సపోర్టివ్. ఇతను నెంబరు, తర్వాత జిప్సీలో ఇన్ కేస్ మాన్సూన్ సీజన్ దాటిన తర్వాత వస్తే జిప్సీలో వచ్చేవాళ్ళు కూడా మనోడి నెంబర్ డీటెయిల్స్ మెన్షన్ చేస్తాను. అందులోనే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. ఇదిగోండి, ఇది పైన రైల్వే ట్రాక్ ఉందండి. ఆ ట్రాక్ మీదకి అలౌ లేదంట, ఫారెస్ట్ వాళ్ళు తిరుగుతున్నారు పైన. సో ఈ కన్నం కనిపిస్తుంది కదా బ్రిడ్జ్, ఈ వాటర్ వెళ్తుంది, ఇందులోంచి వెళ్ళాలంట. వెనకాల కనిపిస్తున్నారా ఫారెస్ట్ వాళ్ళు పైన ట్రాక్ మీద. మన గైడే చెప్పాడు ఆ పైనుంచి అలౌ లేదంట. ఇదండి పైగా ఇక్కడ ట్రాక్ మీద పైన వేస్తారంట 1500.
అవసరం లేదు. చక్కగా ఇలాంటి అడ్వెంచరస్ ఇలాంటి వాటిలో రావడం బెస్ట్. ఎందుకంటే ట్రైన్ చాలా ఫాస్ట్గా వెళ్తుంది. ఇక్కడ నుంచి ఒక ట్రైన్ వెళ్ళింది ఇంతకుముందు. అందు గురించే వీళ్ళు రెస్ట్రిక్ట్ చేస్తున్నారు అన్నమాట. ఫస్ట్ మనం ఫారెస్ట్ ఎంట్రీ గేట్ దగ్గర మన టికెట్ అలాగే మన బ్యాగ్స్ని కూడా చెక్ చేస్తారు. ఆల్కహాల్ ఫుల్లీ ప్రోహిబిటెడ్, అసలు తీసుకొని వెళ్ళడానికి కూడా ట్రై చేయొద్దు. ఇక ట్రెక్కింగ్ స్టార్ట్ అయింది దూద్సాగర్ వాటర్ ఫాల్ వైపుగా. అసలు ఈ ట్రెక్కింగ్ ఎందుకు అంత స్పెషల్ అంటే ఈ మార్గం సాధారణ సైట్ సీయింగ్ ట్రిప్లా ఉండదు. అడవిలో నడవటం, కొండ మార్గాలు, వాగులు దాటడం, రైల్వే మార్గ సమీపంలో ప్రయాణించడం వంటి అనుభవాలు ఈ ప్రయాణాన్ని ప్రత్యేకంగా మారుస్తాయి. ప్రత్యేకంగా వర్షాకాలంలో అడవి మొత్తం పచ్చగా మారిపోతుంది. కొండల నుంచి నీరు ప్రవహిస్తూ చిన్న చిన్న వాగులుగా మారి నదిలో కలుస్తాయి. యాక్చువల్గా ఈ ట్రిప్ 10 మంది కలిపి బుక్ చేసుకోవాలండి. 667 రూపాయలు గవర్నమెంట్ రేటు, 300 రూపాయలు గైడ్కి, 337 రూపాయలేమో గవర్నమెంట్కి. ఇది యాక్చువల్గా ఏంటంటే నేను ఒక్కడనే వచ్చాను కాబట్టి వీళ్ళు నాతో చిన్న డీలింగ్ చేసుకొని ఒక 100 రూపాయలు ఎక్స్ట్రా తీసుకున్నారు. బట్ ఆ 100 రూపాయలు తీసుకున్నందుకు నా డ్రోన్ని లోపల వరకు తీసుకురాగలిగాను. లేకపోయింది ఉంటే ఫారెస్ట్ గేట్ దగ్గర పెట్టేయాల్సి వద్దును. సో అప్పుడప్పుడు ఏది జరిగినా మనం మంచిగా అని చెప్పుకోవాలి. నాతో వచ్చిన 8 మంది ఉన్నారు. 8 మంది ప్లస్ నేను ఒక 9 మంది, మరి 9 మంది కలిపి ఈ గైడ్ తీసుకొస్తున్నాడు. ఆ 8 మంది మైదాపిండి పిజ్జాలు తిని అసలు రాలేకపోతున్నారు. మేము జస్ట్ టకమని 5 నిమిషాలు ఎక్కుతామా, 5 నిమిషాలు వెయిట్ చేయాలి వాళ్ళ గురించి. అలా ఉంది పరిస్థితి, ఎక్కలేకపోతున్నారు వాళ్ళు. సో అందు గురించే ట్రెక్కింగ్ అప్పుడప్పుడు చేయాలండి. ఎందుకంటే అలవాటు ఉండాలి. అలవాటు లేకపోతే ఈ 10 కిలోమీటర్ డీప్ ఫారెస్ట్ ఎక్కడైనా క్రాంప్స్ వచ్చినా చాలా నరకం చూసేస్తారు. ఏవైనా వర్షం పడుతూ ఉంటుంది కదా, మాన్సూన్ సీజన్లో వచ్చాం, చాలా ఇబ్బంది. మంచి ఫిట్గా ఉంటేనే రాగలరు. ఏజ్డ్ పర్సన్ కూడా కష్టమేనండి ట్రెక్కింగ్ ఇది. సో యంగ్స్టర్స్కి మంచి ఛాన్స్. ఇప్పుడే రావాలనుకుంటే కుమ్మేయండి వచ్చి. ఉన్న దారిలో లొకేషన్స్ అండి నిజంగా ఫారెస్ట్ అట్మాస్ఫియర్ని ఈ విధంగా ఎంజాయ్ చేయాలనుకుంటే ఆ విధంగా ఎంజాయ్ చేయొచ్చు. అంత బాగుందండి. మొత్తం చెట్లు ముసిరేసి ఇటువంటి ఏరియాస్లోంచి చాలా బాగుంది. నిన్న మొన్న హెవీగా నాన్ వెజ్ తిన్నాను ఆ కార్వార్లోని, గోకర్ణలోని. ఈరోజు ఏదో 2 ఇడ్లీ తిని బయలుదేరనమాట. మొత్తం నిన్న మొన్న తినిందంతా కరిగిపోద్ది ఈరోజు మొత్తం ఈ ట్రెక్కింగ్లో. సో హెల్దీ. నాకు దారి పొడుగున పచ్చటి చెట్ల మధ్య అడవి మార్గంలో ప్రయాణించడం ఒక కొత్త అనుభూతి. దూద్సాగర్ ప్రాంతానికి చేరుకోవడానికి వివిధ మార్గాలు ఉన్నాయి. అయితే ప్రస్తుత సీజన్లో ఏ ఎంట్రీ రూట్ అధికారికంగా తెరిచి ఉందో ముందుగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లేదా గోవా టూరిజం అధికారిక సమాచారంతో నిర్ధారించుకోవడం అనేది చాలా ముఖ్యం. 25% వచ్చామంటండి. ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక 5 కిలోమీటర్లు నడిచి ఉంటాం, అలా అనిపించింది. దీన్నే 25% వచ్చామంట. ఇంకా 75% అంటే మొత్తం ప్రాణం పోద్దేమో. చాలా రోజులు అయింది కదా ట్రెక్కింగ్ చేసి, కొద్దిగా ఆయాసం వస్తుంది. అందుకే అప్పుడప్పుడు చేస్తూ ఉండాలి. అట్లీస్ట్ మంత్లీ ఒకసారి 2 సార్లు చేస్తూ ఉండాలి. అప్పుడే మనకి ఈజీగా ఇటువంటి వాటిని ఎంజాయ్ చేస్తూ వెళ్ళొచ్చు. ఇంకా ఫారెస్ట్లోనే ఉన్నాం. ఇది జీపెల్లి రూట్ మాట యాక్చువల్లీ. ఇప్పుడు బంద్లో ఉంది కదా జీప్ వెళ్ళేది, అందుకే ట్రెక్కింగ్ కొంతవరకు ఈ రూట్లో ఉంటుంది. మళ్ళీ అక్కడి నుంచి కొండెక్కాలి పైకి. అది ట్రెక్కింగ్లో వెళ్ళేటప్పుడు మనకు బెనిఫిట్ ఏంటంటే కొన్ని రివర్స్ ట్రెక్కింగ్లో మాత్రమే కనిపిస్తాయి. అలాంటి రివర్లో ఒక రివర్కి వచ్చాము ఇప్పుడు. దూద్సాగర్ ట్రెక్ను పూర్తిగా ఈజీ ట్రెక్గా భావించకూడదు, ముఖ్యంగా వర్షాకాల సమయంలో. ఎందుకంటే దాదాపు 10 కిలోమీటర్ల ట్రెక్, ఎక్కువసేపు నడవాలి, మట్టి బురద ఉంటుంది, రాళ్ళు స్లిప్పరీగా ఉంటాయి, వర్షం అకస్మాత్తుగా వస్తుంది. ఇక్కడ ట్రెక్కింగ్ రూట్స్ ఒకే లైన్లో ఉండవు. వెళ్ళిన రూట్ని గుర్తుపెట్టుకోవడం కూడా చాలా కష్టం. ప్రతినిత్యం గైడ్తో పాటు మాత్రమే వెళ్ళాలి, లేకపోతే అడవిలో తప్పిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది. నేను ఎక్కువ రెయిన్ కోట్ కన్నా గొడుగుని ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే టక్ మంది తీసుకొచ్చి రెయిన్ కోట్లు ఏంటంటే ఒక పెట్టేస్తూ ఉంటుంది, ఎంత వర్షం పడుతున్నా ఎంత చల్ల ఉన్నా లోపల గాలి వెళ్ళదు కదా, అందు గురించి. వెళ్తున్న దారిలోనే మనకి చాలా సీనిక్ లొకేషన్స్ అలా కనిపిస్తూనే ఉంటాయి. ఒక గ్రూప్గా వెళ్ళినప్పుడు మనకు నచ్చిన లొకేషన్స్లో ఆగి ఫొటోస్, వీడియోస్ కూడా తీసుకోవచ్చు. కొంత దూరం నడిచాక అటవీ మార్గం దట్టంగా మారిపోతుంది. డీప్ ఫారెస్ట్ అట్మాస్ఫియర్ని ఎంజాయ్ చేయాలనుకునే వారికి ఈ ట్రెక్ మంచి థ్రిల్ ఫీల్ ఇస్తుంది. కానీ కొన్ని చోట్ల వర్షం చాలా ఇబ్బందిగా మారుతుంది. కానీ ఆ లొకేషన్స్ చూసినప్పుడు మాత్రం ఆ వర్షం కూడా చిరాకు అనిపించదు.
ఇది పరిస్థితి. వర్షం అయితే ఆగిలా లేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది ఎలా ఉంటుంది అన్నది. గట్టిగా గైడ్ కూడా ఆ ఫోటోగ్రాఫ్ అవుతుంది ఈరోజు. బాగానే వెళ్తే అట్లా పాపం చెప్తాండి. మంచి ఇన్ఫర్మేషన్ ఉంది దీనికి సంబంధించి, ఇస్తాను వీడియోతో పాటు ఇస్తాను. అసలు స్కిప్ చేయకుండా చూడండి వీడియో. మనకు లక్కీగానే మధ్యలో బ్రెడ్ ఆమ్లెట్ అలాగే మ్యాగీ కూడా దొరుకుతుందండి మధ్యదారిలో. వాటర్ ఫాల్ దగ్గర కూడా ఉంటుందంట, ఏం పర్లేదు. ఇదిగో వీళ్ళు వెళ్తున్నారు వచ్చేసరి ఇద్దరు, వీళ్ళతో పాటు ఇంకో ఇద్దరేమో వేరే రూట్లో వెళ్ళిపోయారు. అందుకే చెప్పేది గైడ్తో రావాలని. ఫారెస్ట్లో ఇటు పడితే వెళ్ళిపోతే మిస్ అయిపోతే చాలా రిస్క్ అన్నమాట. వాళ్ళని తిక్కుంటూ గైడ్ పరిగెట్టడానికి సిగ్నల్ కూడా ఉండదు. ఇలాంటి జంక్షన్ పాయింట్స్ ఉంటాయండి. అలా స్ట్రైట్కి వెళ్ళిపోయారన్నమాట వాళ్ళు. ఇటు నుంచి వెళ్ళాలి యాక్చువల్ రూట్. ఇది ఇంకా ఇంటీరియర్ ఫారెస్ట్లో ఉన్నది బాబు. ఇక్కడ చూడండి చెత్తలు వేసారు. ప్లాస్టిక్ బాటిల్ అందుకే అలౌ చేయట్లేదు అక్కడ. ఇంత కలెక్ట్ చేశారు వీళ్ళు. ఓహో, ట్రైన్ వెళ్తుంది బ్యాక్ సైడ్ నుంచి. సౌండ్ వస్తుందా? వితౌట్ గైడ్ వెళ్ళడం మాత్రం చాలా కష్టం అండి ఈ రూట్లో. ఎందుకంటే చాలా అట్టదిడ్డంగా ఉన్నాయి రూట్లు. వాళ్ళు ఏంటంటే షార్ట్ కట్లో నుంచి తీసుకెళ్తూ ఉంటారు అన్నమాట. అదే సఫారీ అనుకోండి, జీప్ సఫారీ అయితే డైరెక్ట్గా ఒకటే రూట్ కాబట్టి అది ఇబ్బంది ఉండదు. బట్ ఏంటంటే వీళ్ళు డిస్టెన్స్ తక్కువ అవడానికి చాలా రూట్ల నుంచి తీసుకెళ్తూ ఉంటారు. చాలా జాగ్రత్తగా వెళ్ళాలన్నమాట. వర్షం ఒకటి పడిపోతూ ఉంటుంది. ఇవన్నీ జాగ్రత్త చూసుకుని వెళ్ళాలి, లేకపోతే అక్కడ పడుతుంది. డీప్ ఫారెస్ట్ ఇది, చాలా డీప్ ఫారెస్ట్. జంతువులు కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది. బురద రోడ్లోంచి వెళ్ళాల్సి ఉంటుంది. ఇది ఇలాగా చూసారు ఎలా ఉంది రోడ్డు. చెప్పులు వేసుకొచ్చాను నేను. ట్రెక్కింగ్ షూ వస్తే కానీ వాటర్ ప్రూఫ్ కాదో తెలియదు. మరి వాటర్ ప్రూఫ్ అయ్యి ఉండొచ్చు, బట్ డౌట్ కొట్టింది అందుకే వేసుకొని రాలేదు. అది వర్షం స్టార్ట్ అయిపోయింది. ఈ ట్రెక్లో హైలైట్ బ్రిడ్జ్ అండి ఇది. బ్రిడ్జ్ హైలైట్ అదే वाटर कितना है? बहुत सुंदर वाटर तो देखा नहीं यार। वाटर దానికి ట్రెక్కింగ్ రూట్ మాట. పరిస్థితులు ఉంటుంది పాప. మా ట్రైన్ కూడా తెచ్చుకోలేదు పాప మా గైడ్ గడి. చాలా డీప్ ఫారెస్ట్ అండి బాబు ఇది. మనం వ్లాగింగ్ చేసుకుంటే వెళ్ళాలి. నడ్డానికే ఇబ్బందిగా ఉంది, మనం వ్లాగింగ్ చేసుకుంటూ నడాలి. ఇది పరిస్థితి. ఇదిగో మీరు ఎలా ఉన్నారు చూడండి. మా అమ్మగారు ట్రెక్కింగ్ అంటే ఇంట్రెస్ట్ అనుకుంటా. 60 సంవత్సరాలు ఉంటాయి ఆవిడకి. చాలా గ్రేట్ అండి బాబు. అది ఇదిగోండి దూద్సాగర్ వాటర్ ఫాల్. సో అక్కడికి వెళ్ళాలి మేము. ఫైనల్గా కనిపించింది. మాత్రం మామూలుగా లేదండి, ఫుల్ ఉందే. ఇది వర్షం తగ్గితే స్టోన్ షాట్స్ మామూలుగా రావు. చాలా ఎగ్జైటింగ్ ఉందండి. ఎప్పుడో 15 సంవత్సరాల క్రితం చూసిన వాటర్ ఫాల్ని ట్రైన్లో వస్తున్నప్పుడు మళ్ళీ డైరెక్ట్గా ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళి చూడడం నిజంగా ఒక అచీవ్మెంటే. వన్ ఆఫ్ ద డ్రీమ్ డెస్టినేషన్ అన్నమాట దూద్సాగర్ వాటర్ ఫాల్ని దగ్గర నుంచి చూడాలని. చూడండి అదిగా వీళ్ళందరూ మార్నింగ్ వచ్చిన వాళ్ళు ట్రిప్ ఫినిష్ చేసుకుని వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు మేము వెళ్తున్నాం. 2:30 గంటలైంది ఆల్మోస్ట్. ఈ పాయింట్కి వచ్చేటప్పటికి కరెక్ట్ ఎగ్జాక్ట్ 10:30 స్టార్ట్ అయ్యాం. ఈ పాయింట్ క్యాంటీన్ అంట. ఇదే పార్కింగ్ ఏరియా అంటండి. జీపులో వస్తాయి, సఫారీ జీపుల్లో ఇదే పార్కింగ్ ఏరియా. ఇక్కడ నుంచి షార్ట్ ట్రెక్ చేసుకుంటూ అక్కడి నుంచి కింద మెట్లు ఉన్నాయి, దిగితే వాటర్ ఫాల్ డైరెక్టర్కే రీచ్ అవ్వచ్చు. బాటమ్కి, వాటర్ ఫాల్ బాటమ్కి. ఇదిగా
ఇక్కడ ఒక బ్రిడ్జ్ ఉందండి. ఇక్కడ నుంచి అంతా ఎక్కడమేనండి. ఇప్పుడు కొద్దిగా ప్లేన్ రూట్లో బాగానే వచ్చాం కానీ లక్కీగా ఎండ కాస్తుంది. ఇప్పుడప్పుడే వర్షం, అప్పుడప్పుడే ఎండ. క్లైమేట్ మాత్రం అలాగే ఉంది, ముసిరితోనే ఉంది. ఇప్పుడు కూడా తెలియదు వర్షం. అమ్మోయ్. ఓహో, ఫైనల్ ట్రెక్ అండి ఇది. ఒక్క 100 మీటర్ దూరంలో ఉంది వాటర్ ఫాల్. వచ్చాం. అమ్మా, అంతేనండి ఫైనల్ వాటర్ ఫాల్ స్టేషను. ఓ అమ్మా, ఇదే. చివరిగా జలపాతాన్ని చేరుకున్నప్పుడు మనం పడిన కష్టం మొత్తం మర్చిపోతాం. ఎందుకంటే ఇంత పెద్ద జలపాతం దాదాపు 1000 అడుగుల ఎత్తు నుండి పాలదారలాగా కిందకు దూకుతున్న దృశ్యం జీవితాంతం మన డైరీలో ఒక పేజీలా గుర్తుండిపోతుంది. దూద్సాగర్ యొక్క అసలు శక్తిని చూడాలంటే వర్షాకాలమే ప్రత్యేకమైన సమయం. వర్షాలు కురిసిన తరువాత పశ్చిమ కనుమల్లోని కొండలపై చేరిన నీరు అనేక చిన్న పాయలుగా ఏర్పడి చివరకు మండోవి నది వ్యవస్థలో చేరుతుంది. ఆ నీటి ప్రవాహం దూద్సాగర్ వద్ద భారీ క్యాస్కేడ్గా మారుతుంది. అప్పుడు జలపాతం తెల్లని నీటి గోడలా కనిపిస్తుంది. చుట్టూ ఉన్న నల్లలి రాళ్ళు, పచ్చటి అడవులు, తెల్లటి నీరు కలిసినప్పుడు కనిపించే దృశ్యాన్ని చూడటానికే అంత శ్రమపడి రావాల్సి ఉంటుంది. ఇక ఈ జలపాతం దగ్గర ఉండే అసలైన సీనిక్ లొకేషన్ ట్రైన్ జలపాతం మధ్య భాగం నుండి ప్రయాణించడం. ఈ దృశ్యం ప్రపంచంలోని అరుదైన అందమైన దృశ్యాల్లో ఒకటిగా ఉంటుంది. కింద నుంచి చూసే ట్రెక్కింగ్ ప్రేమికులకు అది ఒక అనుభూతి అయితే, ఆ ట్రైన్లో ప్రయాణిస్తూ జలపాతాన్ని చూసే అనుభూతి మరో లెవెల్లో ఉంటుంది. దూద్సాగర్ జలపాతం గోవా, కర్ణాటక సరిహద్దు ప్రాంతానికి సమీపంలో భగవాన్ మహావీర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ పరిధిలో ఉంటుంది. గోవా వైపు ఇది సాంగ్యం తాలూకా ప్రాంతంలో ఉంటుంది. ఈ ప్రాంతం పశ్చిమ కనుమల్లో భాగం కావడంతో చుట్టూ దట్టమైన అడవులు కనిపిస్తాయి. అందువల్ల వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళే ప్రయాణం కూడా ఒక ప్రత్యేకమైన అనుభూతిని ఇస్తుంది. దూరం నుంచి చూస్తే జలపాతం తెల్లటి పాలు కొండపై నుంచి కిందకి ప్రవహిస్తున్నట్లుగా కనిపిస్తుంది. వర్షాకాలంలో నీటి పరిమాణం పెరిగినప్పుడు ఆ తెల్లటి ప్రవాహం మరింత భారీగా మారుతుంది. పాప మా ముసలివాడు చూడండి ఎంత తాపత్రయం ఉంటే అలా మెక్కుకుంటూ ఇంత 10 కిలోమీటర్ ట్రెక్కింగ్ చేసింది. చాలా గ్రేట్ అండి, అలా ఉండాలి. ఇప్పుడు హరిబురిగా ఎక్కకూడదండి, చాలా స్లోగా ఎక్కాలి. వాటర్ కూడా ఎక్కువ తాగేసారంటే అసలు ఎక్కలేరు, ఆయాసం వచ్చేస్తుంది అనమాట. అందుకే స్లోగా ఎక్కువ ఉండాలన్నమాట, అప్పుడే ఎక్కువ సేపు ట్రెక్కింగ్ చేయగలం. పడడం వల్ల అస్సలు కిందడ వచ్చిన రూట్ మొత్తం వాటర్తో నిండిపోయిందండి. రూట్ అంతా వాటర్లో నడుచుకుంటూ వెళ్తున్నాం. ఇదిగో మొత్తం తడిసిపోయింది. షూ వేసుకొచ్చుంటే పాడైపోతుందండి. నిజంగా చూస్తే పని అవ్వాలి. సపరేట్గా వాటర్ ప్రూఫ్ షూస్ కొనుక్కోవాలి, అవైతేనే పని అవుతుంది. సోలో ట్రావెలింగ్లో ఇది ఒక అచీవ్మెంట్. నిజంగా గూగుల్ మ్యాప్ పెట్టుకుని వచ్చేస్తాయండి, అస్సలు అవ్వదు పని. దూద్సాగర్కి వాటర్ ఫాల్ ట్రెక్కింగ్కి నేను కరెక్ట్గా 10 కిలోమీటర్ల ముందు ఒక నన్ను ఆపాడు. ఆడ ఆపడం ఎంత మంచిదని తెలుసా? ఎక్కడికంటే దూద్సాగర్గా అన్నాను, వచ్చి వెనకదలా అన్నాడు. ఒక 100 మీటర్స్ దూరంలోనేమో దీనిది బుకింగ్ కౌంటర్ ఉందన్నమాట, గవర్నమెంట్ వాళ్ళది. అది నాకు తెలియదు, అసలు రీసెర్చ్ కూడా చేయలేదు. ఏమి అసలు టైమే దొరకట్లేదు నాకు రీసెర్చ్ చేయడానికి. ఇంకా అలా వచ్చాను గుడ్డిగా గూగుల్ మ్యాప్ పెట్టుకొని. వాడు కలడం వల్ల వాడు ఆపి అప్పుడు ఆ కౌంటర్ దగ్గర తీసుకెళ్తే అక్కడ టికెట్ ఇచ్చారు. నేను ఒక్కనే ఇది తక్కువ ముందు వచ్చే సీజన్ కాబట్టి అప్పటికి 10:30 అయిపోయింది. ఇది యాక్చువల్గా మార్నింగ్ 7 గంటలకల్లా వచ్చేస్తే కొద్దిగా త్వరగా ఫినిష్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. బట్ నేను రావడమే 10 గంటలకు వచ్చాను. ట్రెక్కింగ్ స్టార్ట్ అయింది 10:30కే. సో వాళ్ళే డబ్బులు తీసుకొని పంపించారన్నమాట. కాబట్టి చాలా ఇబ్బంది అవుతుంది. నేను నిజంగా గూగుల్ మ్యాప్ పెట్టుకుని వెళ్ళిపోయి ఉంటే. ఎలా ఉందండి వీడియో? కొంత కష్టం అనిపించిన వీడియోని మీ వరకు తీసుకురావడానికి చేసిన నా కృషికి మీరు ఒక లైక్, సబ్స్క్రైబ్, కుదిరితే కామెంట్ కూడా చేస్తే నాకు ఎంత మోటివేషన్ ఇచ్చి ఇటువంటి వీడియోస్ని మీ వరకు తెచ్చేలా చేస్తుంది.
ఈ రోజుకి ఇక సెలవు మరి. వచ్చే వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.